గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. నారి అనే చిత్రంలో మీరు ఒక నారి టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం ఒక మంచి పోస్టర్ చూస్తే అర్థమైంది మీరు ఒక చక్కటి అమ్మవారి అవతారం సగం, అంటే అందులో మీ పవర్ చూపించడానికి. దాంతో పాటు ఆఫ్ కోర్స్ ద విమెన్ అని రాశారు పోస్టర్లో. ఉమెన్ పవర్ తగ్గేదేలే అంతే. ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు? ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఒక సో కొన్ని సిచ్యువేషన్స్ నేను కూడా ఫేస్ చేస్తూ వచ్చాను. పురుషులు అలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే అబ్యూజివ్ క్యారెక్టర్స్ ఉంటే జెంట్స్ అలాగే చేస్తారు కదా. అప్పుడు మనకు తెలియదు, బ్యాడ్ కమెంట్ పెడతాడు. 15 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 30 ఏళ్ళ వయసు, 35 ఏళ్ళ వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మాయిలు ఏం చేస్తారు అమ్మాయి గారు? ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది. బయటకు వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా. ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాం, ఎన్వైరన్మెంట్లో అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి? ఇంటి పక్కన తప్పు చేస్తానా అని నీకు అనిపిస్తే వదిలేస్తే. జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారు ఆవిడని, ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది. అది ఎంత అన్యాయం కదా. 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. కష్టాలన్నీ లేడీస్కే అండి. ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఏదో 100 ఏళ్లకు పైగా పూర్వం అనమాట. సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం ఏర్పడిన ఆ దినోత్సవం ఆ ఒక్కరోజుకి పరిమితమై వాస్తవానికి ఇవాళ మనం స్పేస్లోకి వెళ్ళిపోయిన పెద్ద అద్భుతాలు సాధించిన ఒక నారి, ఒక మహిళకి ఇంటి నుంచి మొదలుకుని సమాజం వరకు కూడా ప్రతి చోట సవాళ్ళు, అడ్డంకులు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సందేశంతో, ఒక థీమ్తో నిర్మించిన ఫిల్మ్ ఏది అంటే నారి. టైటిల్లోనే అర్థమైపోతుంది ఒక స్త్రీ గురించి, స్త్రీ ప్రయాణాన్ని గురించిన చిత్రం ఇది అని. అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించింది మనందరికీ చాలా ఇష్టమైన నటి, అందరికీ ఎప్పటి నుంచో తన న్యాచురల్ యాక్టింగ్తో అండ్ తన బ్యూటిఫుల్ గ్రామర్ అండ్ గ్లామర్ రెండింటితో అలరిస్తూ వచ్చిన ఆమని గారు. అండ్ షీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఆమని గారు నమస్తే. స్వప్న గారు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే. గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. అందరూ అలాగే అంటుంటారు కదా. తెలుగింటి అమ్మాయి లాగే ఉంటుంది, మా తెలుగింటి అమ్మాయే మీరు, మా ఇంట్లో ఒకరిలా ఉంటారు అంటుంటారు. నేను చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ యాక్చువల్లీ నారి అనే చిత్రంలో మీరు ఒక నారి టైటిల్ రోల్ ప్లే చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది, అట్ టైం చాలా సంతోషంగా ఉంది. ఇంత మళ్ళీ చాలా నా కెరీర్లో చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను. సో ఈ మధ్యన నేను ఇలా చేయలేదు, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను కానీ ఇంత ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. అంటే చాలా సొసైటీలో రేపు సినిమా రిలీజ్ అయితే నా మీద ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమా వల్ల. సో అంత మంచి క్యారెక్టర్. మీరు ఎప్పుడు మిమ్మల్ని చూసినా మిస్టర్ పెళ్ళాం గుర్తొస్తుంది కాబట్టి మిస్టర్ పెళ్ళాం నుంచి నారి దాకా ఎలా ఉంది మీ జీవితం? అక్కడ మిస్టర్ పెళ్ళాం ఇస్ అగైన్ అ ఉమెన్ సెంట్రిక్ రోల్, ఇక్కడ మళ్ళీ నారి అనేది ఇంకొక షేడ్ చూపించే ఒక ఇది. సో అప్పట్లో చేసిన అన్ని సినిమాలు మావి చిగురు, శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం ఇలాంటి ఏదైనా హీరోయిన్
ఓరియంటెడ్ మూవీస్ సేమ్ అలాంటిదే, కానీ మీరు చెప్పినట్టు షేడ్ అది కాదు. ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ ఒక చెప్పాలి ఒక రెవల్యూషన్ మనకు సొసైటీగా చాలా అవసరమైన ఇప్పుడు నడుస్తున్న దుర్మార్గం చాలా పోతుంది కదా ఇక్కడ ఇప్పుడు మనకు సమాజంలో జరుగుతుంది. సో దాన్ని ఎదిరించి అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు దుర్మార్గం అన్నారు కదా ఆమెని గారు, ఎక్కడెక్కడ దుర్మార్గం కనిపిస్తుంది? మామూలుగా చాలా మనకి బయటికి వచ్చే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే ఉంటాయో కనీసం వాటి గురించి చర్చించుకుంటారు మన న్యూస్ రూమ్స్లోనో లేకపోతే విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. కానీ మధ్యలో జరిగే దుర్మార్గం ఉంటుంది, అడుగడుగునా ముట్టిగా పడ్డం, ఇది వేసుకోవద్దు, అది తినద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే ఆంక్షలు మొదలుకొని ఇలాంటి దుర్మార్గాలు. మీ అభిప్రాయం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు దుర్మార్గాలు ఉన్నాయంట? అవును, దుర్మార్గమే కదా. ఒక స్త్రీకి ఒక ఫ్రీడమ్ లేదు, ఇది వేసుకోవద్దు, మీరు చెప్పినట్టు అది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా పట్టకూడదు. బయటికి వెళ్తే ఒక ఎప్పుడు మన సొసైటీలో మనం ఉన్న ఈ చుట్టుపక్కల అందులో ఒక ఆడది ఒక 10 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు ఇప్పుడైతే 8 తర్వాత వెళ్ళడానికి భయం వేస్తుంది. సో ఆ ఫ్రీడమ్ లేదు. మనకు ఫ్రీడమ్ వచ్చినా ఆడదానికి ఒక స్వేచ్ఛ లేదు. మా సిటీలో మేము ఫ్రీగా తిరగగలము అని ఎక్కడ ఉన్న భయం. చిన్నపిల్లలు వదిలేసి వెళ్ళడానికి భయం. చిన్నపిల్లలు వాళ్ళు బయట కాసేపు ఆడుకుంటే అయ్యో ఏమైపోతుందో, ఎవరు ఏం చేస్తారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ చెప్పియాలి ఇప్పట్లోనే పిల్లలకి. మాకంతా ఆ ఏజ్లో మాకు తెలియదు, మేమంతా ఫ్రీగా పెరిగాం. ఈ పిల్లలకి ఇవన్నీ ఇప్పుడే నేర్పించాలి. సో ఇవన్నీ ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న ఈ దుర్మార్గంకి కారణం. కరెక్టే, కానీ దానికి మూల కారణం పురుషుడు అంటారా? అంటే ఒక స్త్రీగా 100%. అదే కదా. అంటే పురుషుడు కూడా ఎలా అయిపోయాడంటే సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ ఫోన్స్, యూట్యూబ్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఉండేది అప్పట్లో నుంచి ఉంది, ఇది 20% ఉండేది, 80% గుడ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, 80% ఇది ఎక్కువ అయిపోయి 20% మంచిగా ఉందండి. కానీ అదేమిటో ఆశ్చర్యం, మనకి అదే సెల్ ఫోన్ ఉంది, విమెన్కి అదే యూట్యూబ్ ఉంది, మనమేమి విచ్చలవిడిగా ఏం మారిపోలేదే. అది మా స్త్రీకి ఉన్న ఒక న్యాచురల్ అది ఆ గుణం. అది ఆ గుణం, ఆ కట్టుబాట్లలో అట్ ద సేమ్ టైం మంచి చెడులు తెలుసుకునే విచక్షణ వివేకం ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే డిక్టేషన్ ఇచ్చేది మాత్రం ఒక పురుషుడు. ఇప్పుడు అప్పట్లో సీతాదేవి గారు, రామాయణంలో సీత అని కూడా అలాంటి సీతాదేవులు ఎంతో మంది ఉండేవారు. రావణాసుడు అప్పుడు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు అది ఎక్కువైపోయింది. రావణాసుడు ఎక్కువైపోయి రాముడు తక్కువైపోయారు ఇప్పుడు. అవును, గుణం. అండ్ బహుశా అంటే నాకు పోస్టర్ చూస్తే అర్థమైంది, మీరు ఒక చక్కటి అమ్మవారి అవతారం సగం, అంటే అందులో మీ పవర్ చూపించడానికి. దాంతో పాటు అఫ్ కోర్స్ ద విమెన్ అని రాశారు పోస్టర్లో. ఉమెన్ పవర్ బేసికలీ. సో ఆమెని గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి యాజ్ అ ఉమెన్ ట్రావెలింగ్ త్రూ అన్ ఇండస్ట్రీ. అండ్ ఈ ఎస్పెషలీ ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు మీరు? చాలా కనెక్ట్ అయ్యాను నేను, నా పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి ఒక చిన్న బిడ్డలాగా ఇక్కడి నుంచి ఇక్కడ నేను ట్రావెల్ అయ్యాను. నాకు ఊహ ఏమి అంతగా ఎక్స్పీరియన్స్ తెలియదు. టూ యంగ్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడు నాకు ఇండస్ట్రీ అంటే ఏమో తెలియదు, ఇక్కడ మనుషులు ఏమో తెలియదు. చుట్టుపక్కల ఒక 30 మంది మగాళ్ళంటే ఆడవాళ్ళు ఒకరు ఉంటాం అంతే. ఇప్పుడైనా మేకప్ ఉమెన్స్ అనేది చాలా మంది వచ్చారు, అప్పట్లో అది కూడా లేదు. అందరికీ మగవాళ్ళే, ఒక హీరోయిన్ ఒకరు ఉంటారు తప్ప ఏదో టచ్ అప్ అలా ఉంటారు అంతే. సో అలాంటి ఒక మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాను. సో అంటే అందరినీ చెడు చెప్పట్లే. సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా మాకు ఒక అవేర్నెస్ కావాలి, భయం ఉండేది ఏమవుతుందో. సో కొన్ని సిచ్యుయేషన్స్ మేము కూడా ఫేస్ చేస్తూ వచ్చాము, అవన్నీ బయటకు చెప్పలేము. అసలు అంటే ఫేస్ చేస్తామంటే చిన్న చిన్న విషయాలు. సో ఇవన్నీ లేడీస్కి జరుగుతూనే ఉంది, మన బయట మాత్రం కాదు ఇండస్ట్రీలో కూడా ఉంది. సో ఇవన్నీ కారణం మగాళ్ళు. అంటే మీరు అన్సేఫ్ ఫీల్ అవడమా, రెస్పెక్ట్ తగ్గిందని అనుకోవడమా ఏంటి? రెస్పెక్ట్ కాదు, అన్సేఫ్, ఒక భయం ఉండేది. ఏం జరుగుతుందో, ఎవరు ఏం కామెంట్ చేస్తారు. ఒక మేకప్ రూమ్ లో సపరేట్ గా ఉండడానికి ఒక భయం. మేకప్ మెనే వేసేవాడు. ఇట్లా మేకప్ వేస్తూ ఉన్నప్పుడు తను ఎక్కడ ఏం టచ్ చేస్తా అదొక భయం ఉండేది. ఇదన్నీ అప్పుడు మనకు భయం కదా ఉండేది. తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చేది. నేను వేసుకుంటా మేకప్, నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో, నేను వేసుకుంటా. ఆ ధైర్యం నాకు వచ్చి నేను వేసుకోవడం. సో అలా స్ట్రాంగ్ అయితే వస్తాం కదా ఒక లేడీస్ అలాగా.
సో అలాగే అన్ని ఇండస్ట్రీలో అందరూ ఆడవాళ్ళు అన్నిట్లో స్ట్రాంగ్ అవ్వాలి. ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటే కూడా మొగుడు ఒక అబ్యూస్ క్యారెక్టర్ అయితే ఎలా ఉండాలి లేడీస్? ఎలా ఉండాలి మీరే చెప్పండి, ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా చాలా ఇన్సిడెంట్లు ఇలా జరుగుతున్నాయి. అది ఎలా ఉండాలి అనేది నారీ సినిమాలో చూపించాం మేము. ఇప్పుడు చెప్పలేను నేను. నారీ సినిమాలో 25th డిసెంబర్ చూస్తే అందరికి డిసెంబర్ 25th ఆన్సర్ వస్తుంది. బట్ సీరియస్లీ ఇది చాలా అవసరమైన ఫిల్మ్ అండి. ఐ థింక్ డైరెక్టర్ సూర్య ఆయన అంటే యంగ్ డైరెక్టర్ అయ్యండి, ఎందుకు ఆయనకి ఇలాంటి ఇతివృత్తంలో తీయాలని అనిపించింది? నాకు కూడా అనిపించింది. ఎందుకు ఇలా అనిపించింది అంటే నిజంగానే కమర్షియల్గా ఆలోచించకుండా సొసైటీకి సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఏమేమి జరుగుతున్నాయి చెడ్డ విషయాలు కానీ, మనకు ఆడవాళ్ళకి జరుగుతున్న ద్రోహాలు కానీ, అన్యాయాలు కానీ, ఇవన్నిటికీ ఒక న్యాయం కావాలని ఒక సినిమా తీశారు ఆయన. నిజంగానే బాగుంది. సొల్యూషన్ ఇవ్వగలిగారా? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే లేదండి, ఎప్పుడు ఏ అకృత్యాలు జరిగినా సొల్యూషను హస్బెండ్కి వైఫ్ ఎలా ఇస్తుంది సొల్యూషన్, తండ్రికి కూతురు ఎలా ఇస్తుంది, కొడుకుకి అమ్మ ఎలా ఇస్తుంది, ఎక్కడెక్కడ ఏం జరిగితే చెడుకి ఎక్కడెక్కడ లేడీస్ అక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, ఒక ఉమెన్ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, ఎంత పవర్ఫుల్గా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి మంచి యాక్టర్స్, అంటే మంచి రిచ్. ప్రగతి గారు ఒక మంచి పవర్ఫుల్ ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు. ప్రగతి గారు ఆల్రెడీ ఆవిడ పవర్ ఉమెన్ తెలుసు కదా, ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ అవి చూసారా మీరు? బాబోయ్, అమ్మో, షీస్ లైక్ అమేజింగ్. సో న్యాచురలీ ఆవిడ అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకా మంచి క్యారెక్టర్ ఆవిడ, లాయర్ క్యారెక్టర్. తర్వాత ఇక నిత్యశ్రీ అమ్మాయి కూడా చాలా మంచి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన డైలాగే అంత వైరల్ అయింది. నాకు మగాడిగా మారాలనిపిస్తుంది. అది అంటే దాని ఆంతర్యం ఎలా అర్థం చేసుకున్నారు రామని గారు మీరు? అంటే ఈ స్క్రిప్ట్ మీరు నరేషన్ విన్నప్పుడు కానీ డైలాగ్ వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ థింక్? చాలా మంది అగ్రెసివ్ గా మారిపోయిన ప్రతి మహిళ అలాగే ఫీల్ అవుతుంది, లోపల ఆడతనం చచ్చిపోతుంది కదండి. ఎంతసేపు మనం కాపాడుకుంటూ కవచాలు కట్టుకుని దుమ్ము దులిపేలాగా అందరినీ. అలా ఉండకూడదని చెప్పే క్యారెక్టర్ నారీ క్యారెక్టర్ నాది. అంటే నారీ అంటే ఉమన్. ఒక స్త్రీ ఏం చెప్పబోతుంది, ఇలా ఉండాలి, మనం ఇలా ఉంటేనే ఉండగలుగుతాము, ఒక మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం, ఒక చెడ్డ మగాడికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా ఆన్సర్ చేయాలి చెప్పండి ప్లీజ్. చెప్తే కుదరదు, మీరు సినిమా చూడలేరు. సినిమా మీరు చెప్తే ఇంకా వెళ్ళి సినిమా చూడాలనిపిస్తుంది. లేదు, అది ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత డైరెక్టర్ గారు నన్ను తిడతాను, మీరు చెప్పేశారు కదా ఆమెని గారు, ఇంకా నేనే సినిమా తీసే ప్రశ్న, టికెట్ ఇచ్చి సినిమా చూడాలి కదా. ఇదివరకు అనుకునే వాళ్ళం ఇలాంటి సప్రెషన్ మామూలుగా కొంతమందికి చదువు లేని వాళ్ళలో జరుగుతుందని. చదువుకున్న వాళ్ళల్లో కూడా, చదువుకున్న కుటుంబాల్లో బాగా మంచి ప్లేసెస్లో ఉన్న వాళ్ళని కూడా స్త్రీకి ఆంక్షలు, రకరకాల ఒత్తిళ్ళు, సవాళ్ళు, కామెంట్లు, ఇంకా రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అవునా, నిజమేనా? అలా ఒకవేళ పురుషులు అలా బ్యాడ్గా బిహేవ్ చేస్తే, అబ్యూజివ్ క్యారెక్టర్స్ ఉంటే జెంట్స్ అలాగే చేస్తారు కదా, జెంట్స్ అందరూ అంతే కదా అని ఇంకొక స్త్రీ సమర్థించగా కూడా నేను చూసా. సో స్త్రీలకు కొంచెం శత్రువులు అంటారు, శత్రువులు కాదు, అర్థం చేసుకోలేరంటారు. అర్థం చేసుకోలేరు కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు. అదే దాన్ని ఏమంటారంటే ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం అలా ఉంటారు. ఏంటి, జెంట్స్ అలాగే చేస్తారు, జెంట్స్ అలాగే చేస్తారు అలా. ఇప్పుడు నేను ఒక ఏదో యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాలో ఏదో పెడతాము, కమెంట్స్ వస్తాయి, మంచి ఉంటే చెడు ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు చెడు ఉందనుకోండి, దాన్ని బ్లాక్లో పెట్టేసి ఇంకా మనకు అనవసరం. బట్ ఎక్కడో అక్కడ మనం కూడా ట్రిగర్ అవుతాం, ఎవడరా నా ఒక్కడు నా ఇలా పెట్టాడని, కానీ వాడిని ఎత్తుకొని వెళ్ళి కొట్టలేము. అవును, కానీ దాన్ని కూడా ఎలా చేయగలము అనేది మన ఈ సినిమాలో ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. ఎంత ఒక శక్తిగా మారాలి ఒక స్త్రీ అనేది మాకు నారీ సినిమాలో డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు. అనిపిస్తుంది మాకు చిన్న చిన్న విషయాలు, ఏది ఎవడోడు మనకు తెలియదు, వాడు బ్యాడ్ కమెంట్ పెడతాడు, చంపేయాలని ఉంటుంది మనకు, కానీ చేయలేము. సైలెంట్ గా బ్లాక్ లో పెట్టేస్తాం. అదే అంటే అదే పెద్ద యాక్షన్ అనుకుంటాం. అదే చాలా చేసేసాం మనం, చక్కగా నేనైతే బ్లాక్ చేసి పడేసాను చెప్పుకుంటాం. వాడు మన అన్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి. కానీ ఎంతమందికి అవుతారు అలాగా? అవ్వలేం కదా. కొన్ని సిచ్యుయేషన్స్ మనం అలా అవ్వాల్సి వస్తుంది, తప్పదు. సో మనకు డైరెక్ట్ గా వచ్చినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. అదైతే ఇది ఇండైరెక్ట్ గా అవ్వనప్పుడు మనం ఏం చేయలేము. స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి
మీ సో అండ్ సోనే కదా చెప్పి నీ భర్తే కదా నేను అన్నది, నీ భర్త నీ మంచిగే చెప్తాడు కదా, నీ మంచిగే కొట్టుంటాడు, నువ్వు ఏదో తప్పు చేసావని నేను కరెక్ట్ చేయడానికి. భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నారీ సినిమా చాలా తప్పండి. భర్త ఏం చేయడం మనకు తెలియదా? ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు, నేను వైఫ్గా ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము. మా కంఫర్ట్ జోన్లో మనం ఉంటాము, మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము. ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది. అలా చేయకూడదు. ఎప్పుడు ఒక అనుమానాస్పదం ఉండకూడదు. తనకు ఒక ఫ్రీడమ్, ఒక లిబర్టీ ఇవ్వాలి. ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ మైండ్తో ఉంటారు. నేను అందరికీ అన్వయిస్తున్నాను అనుకోలేదు, కొంతమందికి అయితే ఇది అన్వయిస్తుంది. ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం, ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ప్యూర్ లవ్, ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్. అది ఇద్దరు అలా జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తుంటుంది. ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే ఇలాంటివి కూడా చూశాను. రాత్రి 9:30 వర్కింగ్ ఉమెన్కి 9:30, 10కి నువ్వు మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ ఇస్తున్నావా వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూశాను నేను. నిజం చెప్తున్నా, అంత మీరు అనుమానం అన్నారు కాబట్టి చెప్తున్నా. అంత ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి. ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇప్పుడు నేనే తీసుకోండి, మా అసిస్టెంట్కి ఇప్పుడు రేపు ఏంట్రా, రేపు మనకు ఎన్నింటికి ఎవరైనా మేనేజర్ కనుక్కుని ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, 7ంటికి అది 6 o'clock ఎవరితో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఎంగేజ్ ఏంటి, ఇలా మాట్లాడే మగాళ్ళు కూడా చూసాను నేను. అవును, చాలా ఇది ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ అవడే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్ ఏదో దీనికి ఒక అద్భుతమైన 1, 2, 3, 4 స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళెవరండి డిక్టేషన్ ఇవ్వడానికి? వాళ్ళని ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అయినా. స్త్రీ గర్భాన్ని ఛేదించుకుని పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది, మీరు వినుంటారు కదా, అందులో వైరల్ అయింది కదా. దానిలో అమ్మాయి చెప్పే అన్నీ మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా, ఆ విషయాలు అన్నీ ఈ సినిమాలో ఉంటుంది. అంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం, దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో. దానికి సొల్యూషన్ ఉంటుంది అనేదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇస్తుంది అనేది వండర్ఫుల్. మా డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నేను కూడా అనుకోలేదు అది క్లైమాక్స్ అలా ఉంటుందని. మీరు ఆల్మోస్ట్ ఈ పవర్ఫుల్ అంటే ఇది ఎందుకు నాకు హ్యాపీ అంటే ఆమెని గారు, మీరు ఎప్పుడు కొంచెం హోమ్లీ, ఇది కూడా హోమ్లీ క్యారెక్టరే కానీ ఎక్కువ పవర్ఫుల్ వన్ కంటే కూడా యు ఆల్వేస్ బీన్ ఆన్ ద అడ్జస్టింగ్ కంటెంట్ వచ్చి అలాంటి ఉన్న కంటెంట్ ఉన్న కథ ఇది. అలాగే కొడుకు పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక తల్లి సింగిల్ పేరెంట్ కొడుకుని ఇలా పెంచాలి, అలా పెంచాలి, తను ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో, ఒక థాట్తో చేసినప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడు, ఎలా ఉండగలుగుతాడు, అమ్మకి ఎంత న్యాయం చేయగలుగుతాడు, ఎంత జస్టిఫై చేస్తాడు, చేయకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఆ కొడుకు అలా చేయకపోతే అమ్మ ఏం జస్టిఫై ఇస్తుంది మళ్ళీ దానికి, ఇవన్నీ సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి మా దాదాపు 15 ఏళ్ల అబ్బాయిలు అక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు స్త్రీ ఏమిటి, ఆవిడని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా, ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు, నాన్న అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి అలా చూస్తే 15 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 30 ఏళ్ల వయసు 30-35 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు? అలా అంటారు కదా, ఇప్పుడు ఏ తల్లిగారు కొడుకు పిల్లలు చెడిపోవాలని పెంచరు, వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు. బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు. ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా, అది చెడు ఎక్కుతుంది, ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు అడ్డదారి పడతారు. అప్పుడు పేరెంట్స్ కూడా ఏమీ చేయలేరు. కానీ నేను అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ థింగ్ అది సినిమాలో కూడా ఉంది. అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి, హోంవర్క్ టైంకి చేసుకోవడం, టైంకి తిండి తినడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం,
పొద్దున్న లేవడం, ఇలా ఉండడం, అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం, ఆ టైం చూడడం, ఇదంతా ఎవరికి ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ? డ్యూటీ చార్ట్ అమ్మకి. నాన్నకి ఏమి ఇచ్చారు డ్యూటీ చార్ట్? పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేత అన్ని తెప్పించుకోవడం, లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే, లేదు లేటుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం. ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి ఇచ్చేసి. అందరి నాన్న అలా అని కాదు, భయం లాగా చెప్తున్నాను. 80% నాన్నగారు. సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా ఈ నారి వేరే నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. మీరు ఎలా పెరిగారు రామని గారు? నాకు చాలా ఇట్లా కాదు. ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్. సో ఈజ్ ఏ వైశ్యాస్. మా నాన్నగారు ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తిపూర్వకంగా ఉంటారు. ఆయన చాలా పద్ధతిగా ఉంటారు. చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు, బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలంటే. అలా పెరిగాను నేను పెరిగిన. మా నాన్నగారు అలా పెంచారనమాట. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదరు 2 సిస్టర్స్. ఎప్పుడు మీకు డిక్టేషన్ ఇవ్వలేదా తమ్ముడు గాని? మా బ్రదరు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు. వాళ్ళ వైఫ్ని కూడా అలాగే ఉంటాడు. వాడు చాలా లిబర్టీగా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. వాళ్ళ పాపని కూడా అలాగే, వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి. సో ఈజ్ వెరీ ఓపెన్ మైండ్. ఈ చాలా మంచివాడు వాడు. ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు. నాకు ఒక మంచి బ్రదర్గా. సో ఈజ్ వెరీ గుడ్. అలా అందరికీ ఉండదు. మా నాన్నగారు అయితే, అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు, సొసైటీలో మనము ఎందుకంటే ఆయన పెరిగిన విధం అని కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన. అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పువ్వులు పెట్టుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా శారీ కట్టుకోవాలి, అలాగే పెంచారనమాట నన్ను. అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు. అలా ఉండాలంటారు అంతే. ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు. బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నావా, నాకు ఈ పద్ధతే ఇష్టం. మా అమ్మని అలాగే ఉంచేవారు, నన్ను అలాగే. హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలి అని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా. మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మీకు ఏమనిపించేది? మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా? అంతేనా? దీని కాన్సిక్వెన్సెస్ నావే అనా, లేకపోతే మంచి చెడు చెప్పేవారా ఇంట్లో? మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని మంచి చెడు. ఒక్క స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము. నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు. చెప్పాను, మా ఆయన చాలా ఆర్థోడాక్స్ మనిషి కదా. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను వెళ్తాను అంతే. నువ్వు పంపించలేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అన్న. సో నా డెసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను. సో మా నాన్నగారి మాట వినలేదు. ఇంకా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను? సో నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తారు. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవును, తగ్గను. ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే అంతే. అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది. మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా, అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు. అలా కూడా అడ్జస్ట్మెంట్ అవుతారు, చాలా అడ్జస్ట్ అవుతారు, చాలా తగ్గి నడుస్తారు, చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను, చెప్పిందని కాంప్రమైజ్ అవుతాను చాలా. బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి అడ్డొస్తే మాత్రం నేను కట్ చేస్తా. నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటా, నా కంఫర్ట్ కావాలి. ఎలా చేయాలో చెప్తే మేము కూడా సంతోషిస్తాం, అంటే అందరికీ అర్థం అవుతుంది కదా. అంటే నేను హీరోయిన్ అవను, మా నాన్నగారిని బ్లాక్ మెయిల్ చేశాను. సరే నాన్నని ఏం చేస్తానులేండి, నాన్న కాబట్టి నాన్న. హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మేమిద్దరు అలా పెరిగాము. ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి, నేను సినిమా చేస్తా. అవునా, చెప్పారా వద్దని? నేను ఫస్ట్ వద్దు పిల్లలు పుట్టారు, పిల్లలు చూసుకోండి. పెళ్ళైన తర్వాత విన్నాను, వద్దన్నా టైం తీసుకున్నా. ఇక్క మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి, హీరోయిన్ గా వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తా, మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ రోల్స్ చేయాలి. నా ప్యాషన్ ఇది, నేను చేస్తాను. వన్ బిగ్ ఛాలెంజ్ యామిని గారు, ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్. నేను పబ్లిక్, మీరు మన ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాం ఎన్వైరన్మెంట్లో. అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి ఇంట్లో, ఇంటి పట్టున? అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు. మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి అది. కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో? మనం పట్టించుకోకూడదండి.
ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం, తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. నాకు నార్మల్గా చెప్తున్నాను, హస్బెండే కదా అంటున్నారు మీరు. అవును, husband ఏ అంటారు హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు, అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి, హ్యాపీ కదా. నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చూస్తా, నీ పని నువ్వు చూస్తా. అంతే. నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటే ఏంటి ఇండస్ట్రీ, మా ఆవిడ మంచి ఆవిడ, మా ఆవిడ గోల్డ్, మా ఆవిడ జెమ్, ఆవిడ నేను నమ్మి పంపిస్తున్నా. సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా, ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్గా ఉంటాను. అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా 10 రెట్ల నమ్మకం నమ్మకం ఇచ్చే ఇచ్చి తత్వం ఆ ఉంటుంది. ట్రస్ట్ ఉంటుంది కదా. అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించిన, నేను ట్రస్ట్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. లేడీస్ ఎవరైనా అంతే కదా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత, నువ్వు వదిలేస్తే హ్యాపీ. నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు, నీకు ఆ ఇరిటేషన్ ఉన్నప్పుడు వద్దు, వద్దని చెప్పండి బెటర్. అంతే. గో వాక్ యువర్ ఓన్ పాత్ అంటారు. అంతే. ఇట్స్ బెటర్ టు మేక్ యువర్ ఓన్. నాకైతే అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని, మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని, ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము. అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అని అలా కూర్చుంటే అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది. కరెక్టే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. ఇప్పుడు గాజులు పగలగొట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది, గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా. అంతే, దులిపేసుకొని పోవాలంటారు. అది మనం ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మహిళకి రావాలి, నారికి రావాలి, ప్రతి అమ్మాయికి రావాలి. అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్. నేనైతే వెయిటింగ్ చూడ్డానికి. అసలు ఈ సినిమాకి నేను, మీరు నమ్మిన నమ్మకపోయినా ఎంత టామ్ టామ్ చేస్తానంటే. ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు. సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన. కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా. ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దేంత ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతాం. అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్. అదే, ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం. స్త్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి నారీ సినిమాలో కాపాడుతుంది అన్నమాట. అంతే, ఆ ధర్మం అది అది అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాను. ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను, నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే. జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. 9 మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు. అలాగే నెలసరి ప్రతి మంత్లీ లేడీస్ కే అండి, మేల్ కి ఏమి ఉండదు, జెంట్స్ కి ఏమి ఉండదు, మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు. పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి. వాడికి ఏముంది, వాడు 16 years అయినా ఒకేలా ఉంటాడు, 14 years అయినా ఒకేలా ఉంటాడు, 30 years అయినా. పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి, పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు. అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ ఉంటే పక్కింటి అబ్బాయిని చూస్తే వేసి కాళ్ళు ఎరగొట్టి పడతారు అంతే. ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం 6-5 పురుషులు ఉన్నారు, వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి, అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ మంచి చెడ్డోళ్ళని చెప్పాలి, అదే కాదండి. బట్ ఆ తత్వం పోదు, బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి. అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు. అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో. అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను. భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ, మనస్తత్వాలు ఉండే చాలా తప్పండి. చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు, అది చాలా తప్పు. అది ఎలాగా ఆడదాని మీద చేయెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది. అవును, అంతే. చాలా. సో ఇందులో పాటలు బాగున్నాయి. ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి. మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది. స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ గారు అది కూడా చూపించారు. ప్రేమతో అబ్యూస్ చేసి మీరు చెప్పినట్లు ఆ వైఫ్, ఇప్పుడు స్త్రీని ఎంత నా వైఫ్ కదా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కాళ్ళు నువ్వు అలా పడుండాలి అనే మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి. అందులో ఆ చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా, ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ప్రాబ్లం, ఇక్కడ ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిలనే అందరు అంటారు. అలా అన్నప్పుడు
ఈ నారి అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఉంది కదా అందులో, నారి అంటే అది జనరల్గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు. నేను అక్కడ ఒక టీచర్, నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు. దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్, ఎందుకు అలా ఉండాలి, మనం ఎందుకు మారాలి మగాడిగా, మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తను చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది. క్యారెక్టర్ పేరు భారతి నాది. ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకు ఇలా ఉండకూడదు, ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది, ఇలా కాదు మీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మానిపించేస్తున్నావు అంటే, ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా? అవి చాలాసార్లు విన్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి ముష్టి ఆర్గ్యుమెంట్ చాలా విన్నాం. చెప్పండి. దానికి అన్ని ఆన్సర్ ఇస్తుంది ఈ భారతీయ అనే క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ లైన్స్ అండి. ఐ హోప్ నిజంగా మనకి అంటే ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరినీ నేను చెప్పట్లే, అందరూ మగాళ్ళు నేను చెప్పట్లేండి, ఇలాంటి ముష్టి మగాళ్ళు అంటే కొంతమంది ముష్టి మగాళ్ళు ఉంటారు కదా, ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం, తప్పుగా లేడీస్ని అబ్యూస్ చేయడం, వైఫ్ని కట్టుకున్న భార్యనే తప్పు దారులు నడిపించడం, కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని. అందరూ మగాళ్ళు, రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి, మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని నేను అనట్లే, ఇలాంటి ముష్టి మగాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా, వాళ్ళంతా వెళ్ళి ఈ సినిమా చూడాలి. మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు, చిన్న పిల్లలను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా, కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా, దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఒక వైఫ్ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు, వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు. అలా అవుతుంటాయండి. మీకు తెలిసిన వాళ్ళకి అయ్యాయా? చాలా. ఓ 2 ఉదాహరణలు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇది రియల్, దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ అ రియల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని నేను అనుకోవట్లే, సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి, బికాజ్ మీరే రియాలిటీకి వద్దాము, ఇది మనం నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా ఎన్ని చూస్తున్నాం అంటే రోజుకు రోజు. అదే జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారు ఆవిడని, ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది. సో అది ఎంత అన్యాయం కదా. చాలా. సో అలాంటి ముష్టి మగాళ్ళకి నేను చెప్పాను. అంతే అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి, చూసి నేర్చుకోవాలి, మంచి ఏంటి చెడు అంటే ఏంటి నేర్చుకోవాలి. సో ఆమెని గారు మీరు ఆబ్వియస్లీ ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్, భారతి క్యారెక్టర్ వేశారు కాబట్టి అన్ని చీరలే కట్టారా సినిమా అంతా? అవునండి, మంచి కాటన్ శారీస్, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అలా కొంచెం నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలని. సో ఇది ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు, చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జ్యువెల్స్ దగ్గర నుంచి ఆవిడే అన్ని సెలెక్ట్ చేశారనమాట, నో కాస్ట్యూమర్. పింక్ సినిమాలో దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. పింక్ సినిమాలో చూసారా, పింక్ వకీల్ సాబ్, అందులో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పార్టీ టైప్, పబ్ గోయింగ్ టైప్ కాబట్టి తన్ని చూసి ఒక మగాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. ఎలాగో తను తాగుతోంది కదా, ఇంకా అన్నిటికీ ఓకే అనే టైప్ లో తన్ని ఆ విధంగా ఉన్నది ఫిజికల్ గా అసాల్ట్ చేయడం, తీసుకెళ్ళిపోవడం. అమ్మాయి ఆ టైప్ అయినా అమ్మాయి క్యారెక్టర్ మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఈ యాటిట్యూడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు ఒక స్త్రీ అంటే తాను మగవాడి కళ్ళలో తాను డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకు ఒక డీసెన్సీ చచ్చుంటుంది, ఆ దాని ప్రకారం ఆవిడ డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఆవిడకుంది అని అనుకోరు కదా. ఎందుకంటే మీరే చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం స్విమ్ సూట్స్ వేసుకోవడం తప్పని కాదు, కానీ చాలామంది వేసుకుంటారు, అందంగా కనిపిస్తారు, దే క్యారీ ఇట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ వాళ్ళ ప్రొఫెషనల్లో. మీరు ఒకసారి కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు అని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. మీరు వద్దనుకున్నారు, అది అంతేందుకు, దట్స్ యువర్ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటి, మీ చాయిస్ ఉండాలి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఆ సినిమాలో అవసరం,
అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. జంబలగడి బొమ్మలకు కూడా వేయించారు డైరెక్టర్ గారు, బట్ డీసెంట్ గానే వేయించారు. నాకు అవును. స్విమ్ సూట్ కంఫర్టబుల్ గా వేసుకున్నాను, కంఫర్టబుల్ డాన్స్ కూడా ఆ కాస్ట్యూమ్స్ నేను డాన్స్ కూడా చేశాను. సో అది వేరు. కానీ అది ఏపిచ్చేసి దాన్ని అగ్లీగా చూపిస్తారు చూడండి, అది ఇష్టం కాదు నాకు. అది ఇష్టం ఉండదు మీకు. మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోకూడదు డ్రెస్సులు మంచిగా? నువ్వు చూసే నీ పాయింట్ ఆఫ్ నీవు ఎలా చూస్తావు, నీ విజన్ ఎలా ఉంటుందో, నీ వ్యూ ఎలా ఉంటుందో నీకే తెలియాలి. కానీ తల్లిని తల్లిగానే చూడాలి అంతే. పిల్లని చూసేవాడు కళ్ళు పీకుడు కదా, వాళ్ళ కళ్ళు పీకరు, కళ్ళు పీకరు. మమ్మల్ని అనడం ఎందుకు? మాకు ఒక స్వేచ్ఛ ఉంది కదా లేడీస్ కు. ఇప్పుడు నాకు సూట్ అవుతుంది కాబట్టి నాకు శారీ సూట్ అవుతుంది, అది వేరు. అది వేరు. నాకు నచ్చుతుంది, నాకు బాగుంటుంది అని వేసుకున్నప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది? అసలు పర్ఫెక్ట్ గా చెప్పారు. చివరికి నాకు బాధేసేది ఏంటంటే, ఒక స్త్రీ తిరగబడి పురుషుణ్ణి భర్తను ఏదో చేయబోతుంటే చేతి కప్పడాలు కర్రిస్తారండి. మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఇవ్వచ్చు, గన్ను లేకపోతే మంచి AK-47 ఇవ్వచ్చు కదా, అప్పడాల కర్ర, గరిట, అట్ల కాడ ఇవే ఇస్తారు. అంటే అలా స్టీరియోటైప్ అయిపోయింది. లేదు లేండి, అలాగా చాలా మారిపోయింది. మన లేడీస్ కూడా మన నారీలాగే సినిమాలో ఎట్లా నారీ ఉందో అలాగే మారిపోయారు చాలా వరకు. బట్ ఈ సినిమా అయితే ఇంకా ప్లస్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, లేడీస్ అమ్మాయిలంతా నువ్వేంటో నేనేంటి అన్నట్టు లెవెల్ గా ఉన్నారు ఇప్పుడు. అంతే, అలా అలా ఇదైపోయింది. అవును. మీరు అక్రాస్ కల్చర్స్ చూసారు కదా అమని గారు, ఇది ఎక్కడైనా ప్రత్యేకంగా విమెన్ కి ఈ నారీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయంటారా? కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ అని? అన్ని చోట్ల ఉందండి. అన్ని దేశాలు, అన్ని కల్చర్స్, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ మీరు తమిళ ఇండస్ట్రీ అయితే నేను చెప్పలేనండి, అది ఎప్పుడు కొంచెం అది వేరు అనుకోండి. మన ఇండియాలో మన ఒక మన ఇండియా అని ఒక సరౌండింగ్ లో అయితే మాత్రం ఇది ఎక్కడైనా ఉంది. సో ఆమని గారు చక్కగా యాక్టింగ్ చేసుకుంటారు మీరు, మంచి సినిమాస్, మంచి రోల్స్ వస్తున్నాయి. బహుశా కావాల్సిన బట్టలు అవి కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏం కోరుకుంటారు ఆమని గారు లైఫ్లో? ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది యాక్చువల్లీ? స్త్రీకి అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్ అప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, అలా ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకోండి, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత మ్యారేజ్, ఒక మంచి హస్బెండ్ రావాలి, నన్ను ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని. ఇది అన్ని కోరికలే, లేడీస్ అయితే అన్ని కోరికలే. నెక్స్ట్ పిల్లలు, మంచి పిల్లలు పుట్టాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నెక్స్ట్ ఇంకా అదే కోరుకుంటాం కదా లేడీస్కి, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. తన్ని మర్చిపోయి నెక్స్ట్ పిల్లలు ఆ పాటకి వెళ్ళిపోతుంది అనమాట. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అది చూస్తే నేను మెరిసిపోవాలి, ఇదే ఉంటుంది. అవును. సో ఆ టైప్ ఆఫ్ మీరు మీ వారు అండర్స్టాండింగ్ బాగా మంచి ఎంకరేజింగ్ హస్బెండ్ అయిన. లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండలేను కదా. ఆయన ఇండస్ట్రీలో లేరు కదా? లేదు. సో ఇప్పుడు అలా మీరు మిమ్మల్ని మీ స్కెడ్యూల్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? స్కెడ్యూల్స్ మీరు షూటింగ్స్కి వెళ్తారు? షూటింగ్స్కి వెళ్తాను, లేనప్పుడు 1 day 2 days లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఉండడం చెన్నై, సో ఇక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవడం, పిల్లలతో 2 days ఉండడం, మళ్ళీ పరిగెత్తుకుని రావడం. షెడ్యూల్స్ ఇలా బిజీ ఉంటుంది. ఇంకా వీడియో కాల్స్ ఉంది కదా, అదొక ప్లస్ అయింది. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడంతా వీడియో కాల్ మాట్లాడడం పిల్లలతో, మార్నింగ్ అండ్ నైట్ అలాగా. సో ఒకప్పుడైతే వీడియో కాల్స్ లేదు, ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వీడియో కాల్స్ ఉంది కాబట్టి పిల్లలతో కొంచెం మాట్లాడితే ఏదో దగ్గరుండి మాట్లాడినంత ఒక ఫీలింగ్ ఉంటుంది, పిల్లల మొహం చూస్తాం. అవును అవును. ఇప్పుడు ఎంత వయసు పిల్లలకి? బాబుకి 10 years, పాపకి 8 years. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారా? ఇప్పుడే ఇంకా చెప్తారా? అమ్మ పాప అయితే ఇంకా నాకున్న ఈ లక్షణాలన్నీ ఉంటాయి అనుకో, ఎప్పుడు ఇదే ఉంటుంది, డైలాగ్ చెప్పుకోవడం ఇలా ఉంటుంది. బట్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను అతన్ని వద్దు అని చెప్పను, చెయ్యని కూడా చెప్పను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేస్తారు. మా బాబు అయితే వాడు కొంచెం షై ఫీల్, వాడికి అన్ని వచ్చు కానీ వాడు షై ఫీల్ ఉంటాడు. బట్ చూసిన వాళ్ళందరూ ఏమంటారు, మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, వాడు హీరో చేయండి అంటారు. నా చేతిలో ఏముందండి, వాడికి ఇష్టమైతే వాడు రాని, వాడే ట్రై చేయని, అంతే. బ్యాకప్ అయితే ఉంటాం అంతే. మీరు వర్క్ చేసిన అంతమంది మహామహుల్ డైరెక్టర్స్ చాలా గొప్పవాళ్ళు. అందరిలో మీకు చాలా చాలా నేను చాలా విషయాలు నేర్చుకున్నాననే దర్శకులు ఎవరండి? బాపు గారు, కె విశ్వనాథ్, బా లిస్ట్ చాలా అసలు. దాసి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా నా గురువు, నాకు లైఫ్ ఇచ్చిన ఈవి సత్యనారాయణ గారు. వీళ్ళందరితో అన్నీ నేర్చుకున్నా. ఒక్కొక్కరి దగ్గర ఇట్లా అని కాదు, ఏం కావాలో హోల్సేల్గా నేర్చుకున్నా. నాకు ఫ్రీ స్కూల్ అనమాట అప్పుడు. అన్నీ అంటే ఆర్టిస్ట్ నటన ఒక్కటే కాదు,
దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఏమేమి లక్షణాలు ఉండాలి, ఏమి సిస్టమేటిక్. ఏమని చెప్పారు? సిస్టమేటిక్ గా ఉండాలి ఒకటి. అవును, స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా? స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా, రెస్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఈవీ గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు. ఏమని? త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా లేచిరా, త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది. అలాగే ఆయన నాకు నేర్పించింది ఏంటంటే, ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడద్దు, వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుని, నీకు ఒక స్టేజ్ వస్తే వాళ్ళే ఇస్తారు నీకు. నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నస పెట్టావు, నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎంత నువ్వు సంపాదనలో ఒక 10,000 తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో, నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు 5 స్టార్ హోటల్లోనే కావాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు అడగద్దు. నువ్వు ఒక స్టేజ్ వస్తుంది, నీకు అదే వాళ్ళే ఇస్తారు నీకు. ఇది ఆయన నాకు స్టార్టింగ్లో నాకు చెప్పించారు పాఠం అనమాట. హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు? డిసిప్లిన్ హెల్త్ కేర్ నేనే ఉంటాను, అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చింది. ఇంత సన్నగా ఉన్నారు, తినరా? సడన్ గా చిక్కిపోయారు మీరు. ఎవరు? నేను తింటాను, తక్కువగా తింటాను. ఏం తింటారు? అన్ని తింటాను, తక్కువ తింటాను, క్వాంటిటీ తగ్గిస్తాను అంతే. డిన్నర్ కూడా తింటారు? అన్ని లంచ్ డిన్నర్ తింటా, లంచ్ తింటా, అన్ని తింటా. ఏం వంట చేస్తారు ఆమెని గారు? వెజిటేరియన్ కదా మీరు? నాన్ వెజ్ తింటారా? నేను తినను, మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్. మా పిల్లలకి నాన్ వెజ్ లేదు. అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను దట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి మా అమ్మ కూడా తినరు కదా మామూలుగా? వాళ్ళు తినరు. మా అమ్మ గోల్డ్ స్మిత్, ఆవిడ తినరు, వాళ్ళు కూడా తినరు. బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు. సో అలవాటు అయిపోయింది వంట చేయడం. విశ్వబ్రాహ్మణ్ కదా, అదే విశ్వబ్రాహ్మణ్స్ ఏమి తినము. అండ్ మరి వంట వచ్చింది ఆమెని గారికి ఇంత టైం? నేను నాన్ వెజ్ బాగా వండుతా, బిర్యానీ అన్ని వండుతాను, బట్ నేను తినను. ఎందుకో నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే? అట్లానే లేదు. ధ్యానానికి దేవుని తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు? పూజ చేస్తారా లేకపోతే మెడిటేషన్? అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, నాకు వీక్నెస్సే నాకు దేవుడు. నాకు పూజ, నాకు పొద్దున్న లేచి ఒకరోజు పూజ చేయాలంటే ఆ రోజంతా నేను ఏదో కోల్పోయిన ఫీల్ అవుతాను. నేను మార్నింగ్ నేను 4 o'clock స్టార్ట్ అవుతుంది నా డే. 4 o'clock లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ, లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం, ఏది ఒకరోజు అది ఒకరోజు ఎలా అంటే డేని బట్టి. మంగళవారం అంటే లలిత సహస్రనామం, శనివారం అంటే విష్ణు సహస్రనామం, ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైనా చెప్పుకుంటారు. ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను. చాలా మంచి పద్ధతి. దానివల్ల మనం కూడా తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసి, ఇంకా అది మనకు బాడీకి అవసరం, ఎందుకంటే హెల్త్ వైస్ అయినా కావాలి కదా. చేస్తారు ఎక్సర్సైజ్? నేను ఇది కొంచెం యోగా అలా చేస్తా. దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్ ఇంట్లో ఉంటే మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, అది ఇది తప్ప నాకు ఇంక వేరే ప్రపంచం లేదు. ఈ పబ్బులకి వెళ్ళడం, పార్టీలకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా, పిలిస్తే కూడా. హాయిగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్, ఇలా నారి లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా గడుపుతున్నారు. మంచి ఈ మధ్యన మంచి మూవీస్ వస్తాయి, సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా. నారి సినిమా కూడా ఒక మంచి నాకు ఇప్పుడు రీసెంట్గా ఉన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది, నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా. కానీ కొత్త వారు సూర్య, మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, మీరు మహామహులతో వర్క్ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. చాలా ఒక డిఫరెంట్ స్టోరీ. నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది. రేపు సొసైటీలో అందరికీ, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది నేను చేస్తే, బట్ నేను ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు ఏంటంటే, ఆర్టిస్ట్గా ప్రతిరోజు నాకు కొత్త సినిమానే, కొత్త ఈరోజు వెళ్తానంటే ఈరోజు ఏదో కొత్త అమ్మాయిలాగా వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం, బాగా చేస్తామా, ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఎప్పుడు. ఓ సీనియర్ అయిపోయాను, మేము జూనియర్ సీనియర్ ఇది ఏమి ఉండదు నాకు థాట్. ఈరోజు నేను చేసిన ఈ సీన్ నేను బాగా చేశానా, ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా, అదే ఉంటుంది నాకు మైండ్లో. సో సూర్య గారు కొత్తవారు, బట్ నేను ఎంత చేస్తాను, నేను చెప్పాను ఆయనకి, సార్ నేను చేస్తాను, నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే మీరు డైరెక్ట్గా ఒకవేళ అయ్యో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వద్దండి, నేను చెప్పండి నేను బాగా చేయాలంటే, లేదా ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను. సో అలాగే చేయించుకున్నారు, ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు. ఎక్కడెక్కడ అయింది షూటింగ్? అంతా ఇక్కడ హైదరాబాద్లోనే అయింది దాదాపు. సో అంతా ఫుల్ షెడ్యూల్, ఒక ఫుల్ షెడ్యూల్, ఒకే షెడ్యూల్ చేసాం. పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, కొత్త వారిలాగా లేదండి, మనం చక్కగా ప్లాన్ చేసుకున్నారు.
ఇన్ని రోజుల్లో సినిమా అయితే ఇన్ని రోజులు సినిమాలు చేసేసారు, ప్లాన్ చేసుకున్నారు, ప్రకారం చేసుకున్నారు. ప్రొడ్యూసర్ శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్, మాకు మంచి అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్కి. మెయిన్ ఆర్టిస్ట్కి అది ఒక ఇది ఉంది కదా, మాకు అన్ని విషయాల్లో అంటే ఏం కావాలన్నా మాకు టైంకి ఏం కావాలి, ఏది అడిగినా అందించారు. సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్, చక్కగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా మంచిగా ఆడాలి, ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి వస్తుంటాయి, తప్పకుండా రావాలండి. అంటే మనకి ఏంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి, పాన్ ఇండియా అని చెప్పేసి అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు. ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది. సో వెరీ హోప్ఫుల్. నారీస్ ఫిల్మ్ చాలా మంది విమెన్కి ఇవాళ దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే మన ఇంటర్వ్యూకి పురుషులకు మాత్రమే అని పెట్టబోతున్నా, పెద్దలకు మాత్రమే ఇదివరకు వచ్చే మనం అనుకునే వాళ్ళు. సీతక్క గారు కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి. ఆవిడకు చక్క ఆ రోజు టైటిల్ రిలీజ్ చేయరు, లాంచ్ చేయరు, పవర్ ఉమెన్. నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను. నేను కూడా వచ్చుంటే బాగుండేది. నేను ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను. పాప సూర్య గారు కూడా ట్రై చేశారు, కుదరలే. నేను కూడా ట్రై చేశాను. ఇలాగనే రండి మేడం అన్నారు, చాలా మిస్ అయ్యాను. సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను. బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ, ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ, అన్యాయం గురించి కానీ, లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది. నా గురించి కూడా మాట్లాడింది. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి. అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడినందుకు. ఖచ్చితంగా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది చేయాలని నాకు, మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషుడు ఎవరు మాకు తెలియపరచండి ఒక క్యాంపెయిన్ రన్ చేయాలని ఉంది నిజంగా. అది అన్న, తమ్ముడా, భర్త, ఇంకా తండ్రా, ఫ్రెండా, కొలీగా, ఎవరు చేస్తారు అట్లా కానీ అణగదొక్కి వేధించి అన్నీ ఉంటాయి. ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది, ఒక ఉసురు తగులుతుంది, ఆడదాని ఉసురు చాలా గట్టిది అని చాలా మంది అనగా విన్నాను. అది నిజమా? నిజం, 100%. మీరు చూసారా? చెప్తుంటాను ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే, నువ్వు ఆడపిల్లని, అది చెల్లి కానీ, అక్క కానీ, తల్లి కానీ, భార్య కానీ నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు. కళ్ళల్లో ఎప్పుడు ఆడదాని కళ్ళల్లో ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే. అని కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తను సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది. అవును. ఏవి లేకపోతే కనీసం తనకు అడ్డుపడకూడదు. అదే అంటారు. నువ్వేమి చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడొద్దు, చెడు చేయొద్దు, మంచి చేయకపోతే వీఆర్ హ్యాపీ వేర్ వీఆర్ అండ్ వీ విల్ బి ఫైన్. బ్రిలియంట్. ఆమె కూడా పాట పాడి ముగిద్దామా? మీ సినిమాలో పాట పాడవచ్చు కదా, మాకు చిన్మయ్య గారు పాడిన పాట. ఈ మన నారీ సినిమాదా నాకు అంత లిరిక్స్ అంత గుర్తులేదండి. ఇంకేమైనా పాట పాడండి అయితే. మీరు కదా పాటలు బాగా పాడతారు. నేను ఎలాగో పాడతాను, అందరు పాప వినేసి ఇప్పుడు ఛాన్స్ దొరికితే పాడేస్తుందిలే అని అందరూ అనుకుంటుంటారు. కాబట్టి మీరే పాడితే బాగుంటుందని. నాకు ఇష్టమైన సాంగ్ అంటే శుభ సంకల్పంలో, బట్ అది కొంచెం పేతాస్ సాంగ్ కానీ ఇష్టం నాకు. పర్లేదు. మన కె విశ్వనాథ్ గారి సినిమాలో నాకు అది చాలా ఇష్టమైన సాంగ్. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరి కావేరి కడలి దేవేరి, కడలిలో వెతకొత్తు కావేరి నీరు, కడుపులో వెతకొత్తి కన్నీరు కారు, గుండెలోనే ఉంది గుట్టుగా గంగా, నీ గంగా. బాగా పాడారు, చాలా బాగుంది. అయ్యో బాత్రూమ్ సింగింగ్ అండి. లేదు, ఇది స్టూడియో సింగింగ్. ఇది స్టూడియోలో ఉన్నారు మీరు ఇప్పుడు, సభాముఖంగా మీరు పాడారు. అవని గారు సూపర్ గా ఉంది. నేను అలాగే పాడుకుంటాను, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటా. బట్ ఐ లవ్ మ్యూజిక్. ఒకసారి ఏమిటో అనరా? ఏమిటో అదే అది మేము కూడా ఏమిటో అనుకుంటూ ఉంటాం. ఫైనలీ లవ్లీ టాకింగ్ టు యూ. ప్రతిసారి మాట్లాడినప్పుడు మీలోంచి ఒక కొత్త విషయం వస్తుంది. మీరు ఎప్పుడు అలగల ఆమెనిలాగే ఎప్పుడు, ఆఫ్ కోర్స్ ఇది చలికాలంలో మనకి ఆమెని అన్నట్టు వసంతంలో వచ్చే ఆమెని లాగా కళకళలాడుతూ. యాక్చువల్గా నాకు ఆమెని అని పేరు పెట్టింది ఈవి సత్యనారాయణ గారు. అవును, తెలుసు. నాకు నిజంగా మీనింగ్ తెలియదు, ఎందుకంటే నాకు పుట్టి పెరిగిందా బెంగళూరు కదా, అంత తెలుగు తెలియదు నాకు నాలెడ్జ్.
సో ఆమెని ఏదో పెట్టారనుకున్నా. నేను నాగార్జున గారితో సినిమా సాంగ్ చేస్తున్నాను, ఇది హలో బ్రదర్. ఆమెని అని పిలిచారు. పిలిచిన తర్వాత తిరిగాను వస్తే, ఆమెని ఎవరు పెట్టారు పేరు అంటే ఈవి సత్యనారాయణ గారు పెట్టారు. ఆ సినిమాలో కూడా ఆయనే డైరెక్టర్. అంటే మీనింగ్ తెలుసా అన్నారు. సార్ తెలియదు సార్ అన్నాను. అంటే ఎంత మంచి పేరు పెట్టారు తెలుసా నీకు, వసంతం, స్ప్రింగ్స్, ఎంత మంచి నేచర్, మంచి పేరు పెట్టారు నీకు అన్నారు. అప్పటి నుంచి నా పేరు నేనే లవ్ చేస్తాను, ఒక ఆమెని అంటే అంత మంచి బాగుందా అని చెప్పి. చాలా బ్యూటిఫుల్ సౌండ్ కూడా ఉంది దానికి, ఫ్రెష్నెస్ ఉంది, ఎప్పటికీ కూడా వాడిపోనిది ఉండే ఒక. చాలా మంది అసలు సెట్కి వస్తుంటే ఆమెని పాడవే సాంగ్ కూడా పాడుతుంటారు. సో ఒక గుడ్ వైబ్రేషన్ ఉంది. ఒరిజినల్ నేమ్ ఇది మంజుల. మంజుల అది కూడా మంచి పేరే, బట్ అది చాలా రెగ్యులర్ గా అందరూ పెట్టుకుంటారు. ఇది కొంచెం తక్కువ కదా ఆమెని. చాలా బాగుంది. సో అలా మంజుల గారు, ఆమని గారు ఎప్పటికైనా మీరు అలా కళకళలాడుతూ. నారీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత, ఎప్పుడు రిలీజు? డిసెంబర్ 25th. డిసెంబర్ 25th రిలీజ్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక సెషను, మీరు ఒక రాయి మీద నేను ఒక రాయి మీద కూర్చుని పురుష్ అనే టైటిల్ కింద మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఓకేనా? మీ సినిమా చూడాలని మీ వంతు మీరు అందరినీ పిలిస్తే అందరు సంతోషిస్తారు. నిజంగానే ఈ సినిమా తప్పకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చూడాలి. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఈ సొసైటీలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. మగవాళ్ళు కూడా ఆ లేడీస్ని ఎలా ప్రవర్తించాలి, లేడీస్ దగ్గర లేడీస్ని ఎలా వాళ్ళ దారి అంటే తన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవాలి వాళ్ళు మంచి విధంగా అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి, మిస్ చేయకుండా చూడండి. డిసెంబర్ 25th రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి సినిమాలను ఆదరించండి, తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి.